అన్రామ్స్ అండ్ ప్రైవేట్ పార్ట్స్ చాలా డార్క్గా అయిపోయి ఉంటే ఎలా కలర్ చేంజ్ చేసుకోవచ్చు అంటే మీ స్కిన్ కలర్లోకి ఎలా తెచ్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఏంటి అంటే నేను అన్రామ్స్కి ఏది యూజ్ చేయాలి అండ్ ప్రైవేట్ పార్ట్స్కి ఏది యూజ్ చేయకూడదు అనేది క్లియర్గా ప్రతి రెమెడీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఖచ్చితంగా చెయ్యాలి, మీకు ఈ ప్రాబ్లం ఉంది అని అనుకున్న వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లేదు జస్ట్ రెమెడీస్ కోసం టైంపాస్గా చూస్తున్నాం తెలుసుకోవడానికి అనుకున్న వాళ్ళు ఎస్ యూ కెన్ స్కిప్ చేసినా ప్రాబ్లం లేదు. సో ఈ రెమెడీస్ ఎలా చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మీకు చాలా ఈజీ ప్రొసీజర్లో నేను చెప్పేస్తాను. మన అన్రామ్స్ బ్లాక్నెస్ పోగొట్టుకోవడానికి మనకి 3 స్టెప్స్ అవసరం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్. థర్డ్ స్టెప్ వచ్చేసి ప్యాక్. అండ్ ప్రైవేట్ పార్ట్స్ విషయానికి వచ్చేసరికి స్క్రబ్ అండ్ ప్యాక్. టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకోండి, రా మిల్క్, కాగబెట్టినే కాదు పచ్చి పాలు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్. ఇలా పొంగినట్టు వస్తుంది, డోంట్ వరీ, దానివల్ల మీ స్కిన్కి నష్టం ఏమి ఉండదు. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి. సీ గైస్, ఇక్కడ ఏంటంటే చాలా వీడియోస్లో ఈవెన్ నేను కూడా చూశాను, దీన్ని ఏం చేస్తారంటే అప్లై చేసేసి బాగా రుద్దేయండి, రబ్ చేయండి, బాగా మసాజ్ లాగా చేయండి అని చెప్తూ ఉంటారు. లైక్ స్క్రబ్ లాగా చేయమని చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే మీరు సోడా ఉప్పు అండ్ లెమన్ మిక్స్ చేసినప్పుడు స్కిన్ని స్క్రబ్ చేయకూడదు. స్క్రబ్ చేసినప్పుడు మీకు స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మోస్ట్లీ ఇది ఎలాంటి ఏరియాస్లో అప్లై చేసుకోవచ్చు, ఇది వచ్చేసి అన్రామ్స్కి అప్లై చేసుకోవచ్చు అండ్ బ్యాక్ నెక్కి అప్లై చేసుకోవచ్చు. బట్ ప్రైవేట్ పార్ట్స్ విషయానికి వెళ్తే ఇది చాలా హార్ష్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అండ్ దీనివలన మీకు మంటగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ పార్ట్స్లో పూర్తిగా అవాయిడ్ చేయండి. ప్రైవేట్ పార్ట్స్ విషయానికి వచ్చేసరికి ప్రైవేట్ పార్ట్స్లో మోస్ట్లీ మనం చాలా ఎలర్జీస్ ఫేస్ చేస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ ఫీమేల్స్ గురించి చెప్తున్నాను కాబట్టి చాలా ఎలర్జీస్ ఫేస్ చేస్తూ ఉంటాం, ఇన్ఫెక్షన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అలాంటివి ఉన్నప్పుడు ఇలా స్కిన్ మంటగా అనిపించేవి ఏవి మీరు ప్రైవేట్ పార్ట్స్ దగ్గర అప్లై చేసుకోకూడదు. ఇక్కడ ఒక సింపుల్ రెమెడీ చెప్తాను నేను మీకు. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర మీకు కనుక ఎలర్జీస్ కానీ లేదు ఇచ్చింగ్ కానీ స్కిన్ డ్యామేజ్ అవ్వడం కానీ ఇలాంటి ఏమున్నా సరే మీరు హనీ తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ హనీ తీసుకొని దానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ కస్తూరి పసుపు మిక్స్ చేసి అక్కడ అప్లై చేసి ఎక్కడైతే మీకు స్కిన్ డ్యామేజ్ అవుతుంది అండ్ కలర్ కూడా చాలా రెడ్డిష్గా బ్లాకిష్గా అయిపోయి ఉంటుందని మీకు అనిపిస్తుందో అక్కడ అప్లై చేసేసి ఒక 1 అవర్ వదిలేసేయండి. ఆ తర్వాత వాష్ చేసేసేయండి. సో మీకున్న ఇన్ఫెక్షన్ కూడా న్యాచురల్ రెమెడీతో తగ్గించుకోవడానికి ఇలా ట్రై చేయండి. సో ఇది ఓన్లీ అండర్ ఆర్మ్స్ అండ్ బ్యాక్ నెక్కి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ పార్ట్స్కి అస్సలు అప్లై చేయకండి. దీనిని ఎలా అప్లై చేసుకోవాలి ఇది వచ్చి క్వశ్చన్ అనమాట. దీన్ని ఒక కాటన్ బాల్ తీసుకోండి, ఇలాగా అస్సలు స్క్రబ్ చేయడం ఏం చేయొద్దు, డెలికేట్గా చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా కాటన్ బాల్ దీంట్లో ముంచి ఇలా జస్ట్ అప్లై చేసుకోండి అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అప్లై చేసి ఒక 15 మినిట్స్ వదిలేసి తర్వాత వాష్ చేసేసుకోండి. దీన్ని రబ్ చేయకండి ప్లీజ్. ఇది క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే రబ్ చేసినప్పుడు మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. బట్ మనం మిల్క్లో మొత్తం కరిగిచ్చేసాం కాబట్టి ఇక్కడ రబ్ చేయడానికి కూడా మీకు రఫ్ పార్టికల్స్ ఏమీ ఉండవు. మోస్ట్లీ మనం లెమన్ కావచ్చు అంటే రా లెమన్ జ్యూస్ కావచ్చు అండ్ సోడా ఉప్పు ఎందుకు యూజ్ చేస్తామంటే మన స్కిన్ అండర్ఆర్మ్స్ దగ్గర స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి అంటే స్కిన్ ఇలా టచ్ అయ్యే ప్లేస్లో ఎక్కువ బ్లాక్నెస్ వస్తుంది, స్వెట్ వస్తుంది అండ్ డెడ్ స్కిన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. అదంతా మీకు ఈజీ వేలో ఎలా చెప్పాలంటే అదంతా నానిపోవడం అంటారు కదా. సో నానిపోయినప్పుడు మనం స్క్రబ్ చేస్తే అది చాలా ఈజీగా పోతుంది అనమాట. అందుకని ఈ ప్రాసెస్. ఆ తర్వాత స్క్రబ్ చేయాల్సి ఉంటుంది. ఆ స్క్రబ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ ఎలా తయారు చేసుకోవాలి అండ్ స్క్రబ్కి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలనేది ఇప్పుడు మీకు
నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకున్న హెవీ డార్క్నెస్ లైట్గా ఉందా డార్క్నెస్ అనే దాన్ని బట్టి కూడా మీరు స్క్రబ్లో ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేసుకోవచ్చు. అవి ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్క్రబ్కి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ హనీ తీసుకోండి. అండ్ దీనిలో 1/4 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కూడా ప్యూర్ ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే రిజల్ట్ చాలా బాగుంటుంది. మీకు ఐడియా ఉంటుంటే ప్యూర్ ఆల్మండ్ ఆయిల్ ఏది అని, ఓకే. మీకు ఒకవేళ తెలియలేదు అని అనుకుంటే నేను చాలా బ్రాండ్స్ యూజ్ చేసి ఒక బ్రాండ్కి ఫిక్స్ అయ్యాను. ఆ బ్రాండ్ ఏంటి అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేస్తాను, చెక్ చేసుకోండి. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఫిక్స్ అనమాట. ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు స్క్రబ్ కోసం ఏవేవి మనం ఆప్షనల్గా యూజ్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీకు హెవీగా డార్క్నెస్ ఉంది అండ్ మీ స్కిన్ కొంచెం హార్ష్గా మనం స్క్రబ్ చేసినా తట్టుకోగలదు అని మీకు అనిపిస్తే దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకోండి. షుగర్ కలిపేసి స్క్రబ్ చేసుకోండి. హార్ష్గా స్క్రబ్ చేయకండి, కొంచెం సాఫ్ట్గా స్క్రబ్ చేయడానికి ట్రై చేయండి. సో స్లోగా మసాజ్ చేసినట్లు స్క్రబ్ చేయడానికి ట్రై చేయండి. ఇది హెవీగా డార్క్నెస్ ఉన్న వాళ్ళకి. ఒకవేళ మీ స్కిన్ పైన మీడియంగా ఉంది అంటే అస్సలు లేదని లేదు, అలాగని బాగా డార్క్నెస్ ఉంది అని లేదు, మీడియంగా డార్క్నెస్ ఉంది అని అంటే అప్పుడు మీరు కాఫీ పౌడర్ తీసుకోండి. కాఫీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఈ మిక్స్లో కలుపుకొని స్క్రబ్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు సింగిల్ సిట్టింగ్లోనే చాలా చేంజ్ తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీ స్కిన్ చాలా సెన్సిటివ్ అయి ఉండి మీరు స్క్రబ్ని అస్సలు బేర్ చేయలేరు, మీకు చాలా సాఫ్ట్గా ఉండే స్క్రబ్ కావాలి అని అనుకున్నప్పుడు ఒకటే ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. అది ఏంటి అంటే రైస్ ఫ్లోర్ వచ్చేసి చాలా సాఫ్ట్గా అండ్ మైల్డ్గా స్క్రబ్ చేస్తుంది స్కిన్ని. సో రైస్ ఫ్లోర్ యూజ్ చేయండి. నా స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అండ్ ఆల్రెడీ నాకు బ్లాక్నెస్ కానీ అలా ఏం ఉండవు కాబట్టి నేను మోస్ట్లీ రైస్ ఫ్లోరే యూజ్ చేస్తాను. సో ఈ స్క్రబ్ని కొంచెం ఇలా మీ చేతికి తీసుకొని చాలా సాఫ్ట్గా మైల్డ్గా స్క్రబ్ చేసుకోండి. మీ స్కిన్కి ఏ స్క్రబ్ సూట్ అవుతుంది అనేది మీరు ఇంగ్రీడియంట్స్ చెప్పేశాను కదా, దాంట్లో మీరు చూస్ చేసుకోండి. ఇలా చాలా మైల్డ్గా ఉంటుంది ఇది. సో ఒక 5 మినిట్స్ స్క్రబ్ చేసి అలాగే ఒక 5 మినిట్స్ వదిలేసి ఆ తర్వాత వాష్ చేసేసేయండి. ఇలా స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా మీ స్కిన్ని వైట్గా చేంజ్ చేసుకోవచ్చు అన్రామ్స్లో. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఓన్లీ అన్రామ్స్ అని చెప్పట్లేదు. ఇంతకు ముందు చెప్పింది ఏంటంటే అన్రామ్స్కి బాగా వర్క్ అవుతుంది. ఇది వచ్చేసి మీరు ప్రైవేట్ పార్ట్స్లో కూడా యూజ్ చేయవచ్చు. ఈ ప్యాక్ కోసం మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి యాక్టివేటెడ్ చార్కోల్ వచ్చేసి 1 స్పూన్ తీసేసుకోండి. దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఇక్కడ నేను ఒక ఆప్షన్ ఇస్తాను ఏంటంటే ఒక మంచి బ్రాండ్ యాక్టివేటెడ్ చార్కోల్ ప్యాక్ తీసుకొని మీరు అదైనా అప్లై చేసేసుకోవచ్చు, పర్లేదు. ఎందుకంటే అది ఓన్లీ అన్రామ్స్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ పార్ట్స్ విషయానికి వచ్చేసరికి మనం కెమికల్ బేస్డ్ యాక్టివేటెడ్ చార్కోల్ ప్యాక్స్ ఏవి రెడీమేడ్వి అప్లై చేయకూడదు, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ అవి కొంచెం హార్ష్గా ఉంటాయి కాబట్టి. సో ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ మనం యాక్టివేటెడ్ చార్కోల్ తీసుకోవాలి. దీనిలో వచ్చేసి ఎగ్ వైట్ వాడాలి. ఎగ్ వైట్కి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. యాక్టివేటెడ్ చార్కోల్ అండ్ ఎగ్ వైట్తో చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇది మీరు అన్రామ్స్కి వాడచ్చు, ప్రైవేట్ పార్ట్స్కి వాడచ్చు. ఇక్కడ ఏంటంటే చాలామంది ఎగ్ తినరు, ఎగ్ అంటే అసలు ఇష్టం ఉండదు కొంతమందికి, స్మెల్ అంటే. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్ బదులు రోజ్ వాటర్ తీసుకోండి అండ్ 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకోండి. దాన్ని పేస్ట్ లాగా మిక్స్ చేయడానికి అవసరమైనన్ని రోజ్ వాటర్ తీసుకోండి. సో ఇలా ప్యాక్ వేసుకోవడానికి
కొంచెం లూజ్గానే కలుపుకోండి, ఎందుకంటే ఇది మనకి ఆరాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఒక 20 minutes అప్లై చేసుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎలా అప్లై చేసుకోవాలి, చాలా సింపుల్ అండి. ఇలా తీసుకొని ఇలా అప్లై చేసేసుకొని ఒక 20 minutes ఉంచుకొని, డ్రై అయినా ఓకే, అవ్వకపోయినా ఓకే, ఒక 20 minutesలో వాష్ చేసేసుకోండి. కోర్స్ చార్కోల్ ప్యాక్ ఏదైనా సరే చాలా డిస్కస్టింగ్గా ఉంటుంది, చూడడానికి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, బట్ రిజల్ట్ చాలా బాగుంటుంది. ఇలా అప్లై చేసేసుకొని ఒక 20 minutes తర్వాత మీరు ఎప్పుడైతే దీన్ని క్లీన్ చేసుకోవాలి, వాష్ చేసుకోవాలని ఫిక్స్ అవుతారో ఆ టైంలో ఇలా వాటర్ వేసేసి పైనుంచి ఇలా స్క్రబ్ చేస్తూ లైట్గా పైన వాష్ చేసేసేయండి. ఇప్పుడు మీ ముందే నేను 10 seconds మాత్రమే అప్లై చేసి వాష్ చేశాను. 10 seconds మాత్రమే ఉంచుకున్నాను నేను నా స్కిన్ పైన. మీకు చెప్పే టైం వరకే. చూసారా ఎంత చేంజ్ వచ్చిందో, స్కిన్ కలర్లో ఎంత చేంజ్ వచ్చిందో అండ్ ఫ్రెష్ లుక్ వచ్చిందో చూసారా. సో ఇది ఒక్క సిట్టింగ్లోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన 3 procedures మీరు చూసేశారు కదా. సో సేమ్ ప్రొసీజర్ నేను చెప్పినట్టు కరెక్ట్గా చేసి మీరు ఫాలో అయినట్లయితే జస్ట్ 1 సిట్టింగ్లోనే మీకు రిజల్ట్ క్లియర్గా తెలుస్తుంది. హెవీ డార్క్నెస్ ఉన్న వాళ్ళకైతే రిజల్ట్ తెలుస్తుంది, బట్ అంతగా అనిపించకపోవచ్చు. బట్ 2 times చేసిన వెంటనే చాలా మంచి రిజల్ట్ తెలుస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఎన్నిసార్లు చేసుకోవాలి, ఇది డైలీ చేసుకునేది కాదు, ఎందుకంటే ఇంత పెద్ద ప్రొసీజర్ డైలీ చేయాలన్న కష్టం అండ్ చేయకూడదు కూడా. చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మన అన్రామ్స్ కానీ ప్రైవేట్ పార్ట్స్ స్కిన్ కానీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో డైలీ చేయాల్సిన అవసరం లేదు, వీక్లీ వన్స్ చేయండి. మీకు చాలా తక్కువ డార్క్నెస్ ఉంది, లైక్ మిడిల్లో ఉన్నారు, హెవీగా లేదు అలా అని చాలా తక్కువ లేదు, మిడిల్లో ఉంది డార్క్నెస్ అని అనుకున్నప్పుడు వీక్లీ వన్స్ చేయండి. చాలా హెవీగా డార్క్నెస్ ఉంది, ఫాస్ట్గా పోగొట్టుకోవాలి అని అనుకునే వాళ్ళు 3 daysకి ఒకసారి చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ హెల్ప్ అవ్వాలని నేను సిన్సియర్గా కోరుకుంటున్నానండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వాల్స్ హెల్దీ లైఫ్.